హలో అండి అందరికీ. ఈ వీడియోలో నేను మన చెన్నూరులో ఉన్న శ్రీనివాస థియేటర్ గురించి ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాతనే ఏంటనేది కామెంట్ చేయండి. మధ్యలో కామెంట్ అయితే చేయకండి. వీడియోని పూర్తిగా చూసిన తర్వాతనే కామెంట్ చేయండి ఏంటనేది. సో ఈ థియేటరు మన మంచిర్యాల నుంచి వెళ్ళి చెన్నూరు వరకు ఒక 38 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గోదావరిఖని నుంచి వెళ్ళి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చెన్నూరు బస్ స్టాండ్ నుంచి వెళ్ళి ఈ థియేటర్ వరకు ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మీరు నడుచుకుంటూ కూడా రావచ్చు. సో వీడియోని పూర్తిగా చూసిన తర్వాతనే కామెంట్ చేయండి ఏంటనేది. సో ఈ థియేటర్ హిస్టరీ గురించి ఫస్ట్ తెలుసుకుందాం మనం. సో ఈ థియేటర్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే 2007 ఆగస్టు 9 ఆడవారి మాటలకు అర్థాలే వేరులో మూవీతోని ఈ థియేటర్ అనేది ఓపెన్ అయింది. అప్పటి నుంచి మంచిగా రన్ అవుతుంది ఈ థియేటర్ అనేది. సో అప్పట్లోనే 2007లోనే మనకి ఏసీ ఉండేది ఈ థియేటర్లో. ఇంకోటి డిటిఎస్ సౌండ్, మంచి సీటింగ్తోని మంచి పేరు తెచ్చుకున్న థియేటర్ అన్నమాట. చెన్నూరులో చాలా నీట్గా ఉండేది. చాలా మంచి పేరు కూడా తెచ్చుకుంది అప్పుడు. సో ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ రెనోవేషన్ అయిందన్నమాట. రెనోవేషన్ అయ్యి కన్నప్ప మూవీతోని ఈ థియేటర్ అనేది ఓపెన్ అయింది మళ్ళీ. సో ప్రజెంట్ ఇప్పుడు ఏం యూజ్ చేస్తున్నారంటే ఇందులో మనకి జేబిఎల్ స్పీకర్సు, డాల్బీ సౌండ్ అనేవి యూజ్ చేస్తున్నారు. స్క్రీన్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. సో ఎందుకంటే కొత్త స్క్రీన్ కాబట్టి, కొత్త స్క్రీను, కొత్త ప్రొజెక్టర్ అన్నమాట. ఆ ప్రొజెక్టర్ కూడా కొత్తదే, స్క్రీన్ కూడా కొత్తదే, సీట్లు కూడా కొత్తవి. సో సౌండ్ క్వాలిటీ పరంగా కానీ, స్క్రీన్ క్వాలిటీ పరంగా కానీ చాలా చాలా బాగుంది. చాలా ఇంప్రూవ్ అయ్యారు అప్పటికి ఇప్పటికి. సో ఇదన్నమాట లోపల వ్యూ అనేది. సో లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది మీకు థియేటర్ లోపల. సో ఈ థియేటర్ లోపల దాదాపుగా ఒక 300 లోపు సీట్స్ అనేవి ఉంటాయి. చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది హాల్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, 70 mm కాదు. బట్ కానీ ఈ సీట్స్ పరంగా కానీ, ఆ స్క్రీన్ పరంగా కానీ చాలా మంచిగా మ్యాచ్ అయిందన్నమాట. ఆ స్క్రీన్కి తగ్గట్టుగా, ఆ సీట్లకు తగ్గట్టుగా, ఆ హాల్కి తగ్గట్టు మంచి సౌండ్ సిస్టమ్ అండ్ స్క్రీన్ కానీ, స్క్రీన్ క్వాలిటీ కానీ చాలా చాలా బాగుంది. సౌండ్ పరంగా అయితే చాలా చాలా బాగుంది. ఎందుకంటే మన గోదావరిఖనిలో ఉన్న శ్రీనివాస థియేటర్ ఉంది కదా, సేమ్ అప్పట్లో మన శ్రీనివాస థియేటర్లో ఎలాగ వచ్చేది సౌండ్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది సౌండ్ మాత్రం. సేమ్ అదే పంచి బేస్, ఆ ఎఫెక్ట్ అనేది చాలా బాగుంది. ఆ బేస్ పరంగా కానీ, ఆ పంచి ఎఫెక్ట్ కానీ చాలా బాగుంది. మీకు ఒకవేళ మంచి సాంగ్స్ ఉన్న మూవీ ఉంటుంది కదా, అలాంటి సినిమా అయితే పడితే మీకు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ పంచి బేస్తోని మీకు చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఈ థియేటర్లో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను. సో నేను వెళ్ళింది కన్నప్ప మూవీ కాబట్టి, ఆ కన్నప్ప మూవీకి కూడా మంచి పంచి ఎఫెక్ట్ కానీ, ఆ బేస్ కానీ, ఆ సాంగ్స్కి కానీ మంచి ఎఫెక్ట్ అనేది ఉంది. సో మీరు కూడా నెక్స్ట్ ఏదైనా మంచి మూవీకి వెళ్తే మీకు ఆ ఎఫెక్ట్ ఏంది అనేది తెలుస్తుంది. సో ఈ థియేటర్ క్యాంటీన్ గురించి మాట్లాడుకున్నాం. అసలు నేను ఏ వీడియో చేసినా క్యాంటీన్ గురించి అసలు చెప్పను, ఎందుకంటే ప్రైజెస్ అలా ఉంటాయి కాబట్టి చెప్పను. సో ఈ థియేటర్లో క్యాంటీన్ ఏరియాలో ఉన్న ప్రైజెస్ అనేవి చాలా రీజనబుల్ ప్రైజెస్లో, అందరూ కొనుక్కునే విధంగా ఆ ప్రైజెస్ అనేవి చాలా తక్కువలో మంచి రీజనబుల్గా ఉన్నాయన్నమాట. ప్రైజెస్ అనేవి మీరు అందరూ కొనుక్కునేటట్టుగానే ఉన్నాయి, ఎక్కువగా ఏమీ లేవులేండి. సో మీకు నీట్నెస్ పరంగా అయితే థియేటర్లో చాలా బాగుంది. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి డర్టీగా అయితే అస్సలు ఏం లేదు. చాలా నీట్గా ఉంది. హాల్లో కానీ బయట కానీ చాలా బాగుంది. నీట్నెస్ పరంగా అయితే మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్యామిలీతో వచ్చి చక్కగా మూవీని ఎంజాయ్ చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు మూవీ చూసేటప్పుడు కానీ, బయట కానీ. మీకు టాయిలెట్స్ల దగ్గర కానీ మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. నీట్నెస్ పరంగా అయితే చాలా బాగుంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు మేనేజ్మెంట్ వాళ్ళు. సో చాలామంది ప్రొజెక్టర్ రూమ్ చూపి అంటున్నారు. ఇదే అన్నమాట ప్రొజెక్టర్ రూమ్ ఈ థియేటర్లో. ఈ థియేటర్లో యాంప్లిఫైయర్స్ ఇలా ఉంటాయి మీకు. ఈ యాంప్లిఫైయర్స్ పేరు QSCకి సంబంధించిన యాంప్లిఫైయర్స్ ఇవి. ఈ థియేటర్లో యూజ్ చేస్తున్న ప్రొజెక్టర్ ఉంటుంది కదా, ఆ ప్రొజెక్టర్ పేరు కూడా మీకు క్రిస్టీ ప్రొజెక్టరు. ఆ క్రిస్టీ ప్రొజెక్టర్ కూడా కొత్తది, పాతదైతే కాదు. అది కూడా చూపిస్తాను, ఇక్కడ చూడండి. కొత్త ప్రొజెక్టర్ అన్నమాట. కొత్త ప్రొజెక్టర్, కొత్త స్క్రీను, కొత్త సీట్లు. మీకు ఈ థియేటర్లో JBL స్పీకర్స్ యూజ్ చేస్తున్నారు. డాల్బీ సౌండ్ ఉంది, మంచి క్వాలిటీ సౌండ్ ఉంది. స్క్రీన్ కూడా మంచి క్వాలిటీగా ఉంది. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. చెన్నూరులో ఉండే వాళ్ళకి మీరు మంచిర్యాల పోవాల్సిన అవసరం అనేది లేదు. అంత బాగుంది ఈ థియేటర్ అయితే, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రొజెక్టర్ రూమ్ నుంచి వెళ్ళి ఈ థియేటర్ వ్యూ అనేది ఇలా ఉంటుంది మీకు. మొత్తం ఇలా ఉంటుంది. హాల్ అనేది చిన్నగా ఉంది కానీ మీకు సౌండ్ పరంగా కానీ మీకు అంతా బాగుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. సౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సౌండ్ అయితే మీకు ఎలాంటి ఇబ్బంది అయితే అస్సలు లేదు. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. అదేంటంటే చెన్నూరులో ఉండే వాళ్ళకి ఇది ఒక మంచి థియేటర్ అన్నమాట. మీకు సౌండ్ పరంగా కానీ, స్క్రీన్ క్వాలిటీ పరంగా కానీ, నీట్నెస్ పరంగా కానీ చెన్నూరులో ఉండే వాళ్ళకి చాలా మంచి థియేటరు. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. మంచిర్యాలకు పోవాల్సిన అవసరమే లేదు.
సో ఈ థియేటర్ని మంచిగా నీట్గా ఉంచుకోండి. చాలా మంచిగా ఉంది థియేటర్ అయితే. సో ఈ థియేటర్ వీడియో అన్నమాట ఇది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.